ఫస్ట్ ప్లే అయిందనుకో ఇది జరుపుతాను. వైట్స్ జరిపేటప్పుడు మనము ఈ సెంటర్ కంట్రోల్ అంటాం, అక్కడికి మన పాయింట్స్ తెచ్చుకురావాలి. సరే, వీటన్నిటినీ కలిపి మనం చెస్ మెన్ అంటాం. వీటిని ఏమంటాం? మన ఇష్టం వచ్చిన మనకు వచ్చిన పేర్లతో పెరగవు. మనం ఇక్కడ చెస్కి ఉన్న పదాలతోనే వీటిని పిలవాలి, చెస్ మెన్ అంటాం. ఈ ముందర మనకి 8 పాన్స్ ఉంటాయి, 8 స్క్వేర్స్ ఉంటాయి, లెక్క పెడతాం 8 పాన్స్ ఉంటాయి. ఇవి వెనకాల 8 చెస్ మెన్ అంటాం వీటిని కూడా. ఓకే, సో 8 to 8 టోటల్ 16 పీసెస్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 16 పీసెస్ ఉంటాయి. సో ఇట్లా లెక్క పెడితే 1 2 3 4 5 6 7 8 స్క్వేర్స్. ఇట్లా లెక్క పెట్టినా ఇక్కడ నుంచి 8 వస్తాయి. 8 into 8 టోటల్ 64 స్క్వేర్స్. మన మ్యాథ్స్లో దీన్ని మొత్తం ఏరియా, ఇది లెంత్ అంటాం, ఇది బ్రెడ్త్ అంటాం. మనం ఈ ఏరియా ఎంత ఉంది అని తెలియాలనుకో, లెంత్ని బ్రెడ్త్ని మల్టిప్లై చేస్తే ఏరియా వస్తుంది. అలాగే ఈ టేబుల్ ఎంత ఉంది, ఇది లెంత్, ఇది కొలిచాం ఒక 20 సెంటీమీటర్స్ ఉంది, ఇటు కొలిచాం ఒక 50 సెంటీమీటర్స్ ఉంది. 50 into 20 కొలిచితే 1000 అవుతుంది. ఆ 1000 స్క్వేర్ సెంటీమీటర్స్ ఈ టేబుల్ ఏరియా ఉంటుంది. అలాగే ఈ రూమ్ స్క్వేర్ అవ్వచ్చు, అది రెక్టాంగిల్ అవ్వచ్చు. రెక్టాంగిల్ అంటే లెంత్ పొడుగ్గా ఉంటుంది, బ్రెడ్త్ చిన్నగా ఉంటుంది. ఈ రూమ్ ఏరియా ఎంత ఉంది అని మనం కొలవాలంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ కొలిస్తే రూమ్ ఏరియా వస్తుంది. అట్లా చెస్లో మనం ఇక్కడ 8 స్క్వేర్స్ ఉన్నాయి, ఇక్కడ 8 స్క్వేర్స్ ఉన్నాయి. 8 into 8 టోటల్ 64 స్క్వేర్స్ ఉంటాయి. అది మనకి చెస్లో తెలియాలి. మనకి వాటికి కూడా మనకి చెస్లో బాగా ఆడటానికి ఈ నాలెడ్జ్ కూడా బేసిక్స్ ఉపయోగపడతాయి. సో 64 స్క్వేర్స్. ఫస్ట్ టచ్ మూవ్, ఏదన్నా మనం ముందర చేతులు కట్టుకొని చెస్లో తిరగటాలు, గంతులు వేయటాలు, డ్యాన్స్ వేయటాలు, పరిగెత్తటాలు, పిల్లి మొక్కలు వేయటాలు ఉండవు. అట్ట ఎవరన్నా చేద్దాం అనుకున్న వాళ్ళు దీంట్లో అక్కర్లేదు. చక్కగా చేతులు కట్టుకోను, లేకపోతే డిసిప్లిన్గా కూర్చొని థింక్ చేయడమే. దీంతో పని లేదు, దీంతో పని లేదు, కాళ్ళతో పని లేదు. ఓన్లీ పని అలా కళ్ళతో. అలా ముక్కు మూసేసుకోవచ్చా సార్ అంటే చచ్చిపోవచ్చు, అది కావాలి. ఆసన ఆపేచ్చా అటు పిచ్చి క్వశ్చన్లు, అర్థమైందా? అందుకని కళ్ళు కావాలి, బుర్ర కావాలి. సో ఇలా మనం థింక్ చేసుకుంటూ ఫస్ట్ చెస్ మూవ్ చేయాలి. ఏది థింక్ చేసి నువ్వు ఏది పెడదాం అనుకున్నావు ఫస్టే డిసైడ్ చేసుకో. థింక్ బిఫోర్ యూ యాక్ట్. ముందరే ఆలోచించు. ఒక డెసిషన్ తీసుకున్నాక మళ్ళీ మార్చడానికి ఉండదు లైఫ్లో. అందుకే లైఫ్ ఉపయోగపడుతుంది. ఇది ఈ పాన్ నేను పెడతాను. ఇలా పట్టుకుని ఇక్కడ పెట్టినా ఇక్కడ కూడా పెట్టచ్చు, ఒకేసారి డబల్ వెళ్ళచ్చు. పాన్ స్టార్టింగ్లో ఇక్కడ పెట్టచ్చు, లేకపోతే ఇక్కడ పెట్టచ్చు. ఇక్కడ వదిలేసామనుకో మళ్ళీ నీ మైండ్ ఇక్కడ పెట్టి ఇక్కడ కాదు అంది అనుకో, మళ్ళీ పట్టుకొని ఇక్కడ పెడతా అంటే రూల్స్ ఒప్పుకో. ఫస్ట్ ఎక్కడ పెట్టావో అక్కడ వదిలేసాక మళ్ళీ యూ కాంట్ గో బ్యాక్. దట్ ఈస్ ద ఫస్ట్ మూవ్. సెకండ్ ఏంటి? నాకు తొందరగా ఉంది, నేనే ఆడేస్తా, ఇది కూడా జరిపేస్తా అంటే కుదరదు. అపోనెంట్కి ఛాన్స్ ఇవ్వాలి. ఆయన ఏం చేస్తాడు, ఆయన థింక్ చేసి ఆయన మనం పాన్స్ మూవ్ అవ్వకపోయినా పాన్స్ అన్నీ 1 స్టెప్ మూవ్ అవుతాయి. ముందరికి వెళ్తాయి కానీ వెనక్కి రావు. వెళ్తమే తప్ప, యుద్ధానికి వెళ్ళి చనిపోతాయి తప్ప మళ్ళీ వెనక్కి రాదు. సోల్జర్స్ కదా బోర్డర్స్లో, ఇది కూడా అంతే. కానీ మిగతావన్నీ కూడా ముందరికి వెళ్ళి వెనక్కి తెచ్చుకోవచ్చు డేంజర్ ఉంటే. పాన్స్తో ముందరికి వెళ్ళటమే తప్ప వెనక్కి రాదు. మరి ఇప్పుడు ఈయన సపోజ్ ఇప్పుడు పాన్స్ గురించి ఎలా నడపాలో చెప్పా కదా, ఇది చెప్పా. ఈయన కూడా నువ్వు చెప్పమ్మా. షీ మూవ్డ్ దేర్. ఓకే, షీ వాంట్ టు కీప్ దేర్. సో ఐ వాంట్ టు నెక్స్ట్ కీప్ దిస్ నైట్. ఐ వాంట్ టు కీప్ దిస్ రుక్. బట్ రుక్ ఐ కాంట్ కీప్ బికాజ్ రుక్ ఈజ్ హ్యావింగ్ హర్డిల్స్. అడ్డులు ఉన్నాయి ఇక్కడ, రుక్కుని జరపలేము అప్పుడే. I want to move this bishop. Yes, I can move this bishop because the gate is open here. I can come out. Gate is open, we can enter. This gate is open. You can go here and leave, or if you want at a time, like pawn, not 1 step. How much clearance is there? How much distance is there? It can go up to here.
one step. If you want to keep here, you can go. Bishop movement తెలిసిందా? This bishop is in white square. It will go only white diagonal. Cross వెళ్తుంది. మళ్ళీ ఇక్కడి నుంచి వెనక్కి వచ్చేయచ్చు, మళ్ళీ ఇక్కడి నుంచి కావాలంటే ఇటు పోవచ్చు. అంటే ఒకేసారి తిరగదు అది, ఇటు వెళ్ళిపోతా ఇటు ఇటు తిరుగుతా ఇదంతా తిరుగుతా అని ఒక స్టెప్లో అవ్వదు. ఇటు వెళ్ళాక మళ్ళీ ఆయన ప్రాక్టికల్గా చెప్తున్నా, నైట్ హీ వాంట్ టు మూవ్. మరి నైట్కి బ్లాక్ అయి ఉన్నాయిగా, బిషప్కి గేట్ ఓపెన్ అయింది కాబట్టి వచ్చింది. మరి నైట్ మూవ్ చేద్దాం. ఎస్, నైట్ కెన్ జంప్, హార్స్ కెన్ జంప్ నో. సో దాన్ని నైట్ అంటాం, చెస్ట్ అని. KNIGHT నైట్, NIGHT నైట్ కాదు, KNIGHT. ఈ నైట్ ఏం చేస్తుంది, 1 2 3 ఇట్టా ఎల్ షేప్లో ప్లస్ 7 లాగా కూడా చూసినా ఇట్టా వస్తుంది. అది నైట్ మూవ్మెంట్. మళ్ళీ కావాలంటే వెనక్కి వెళ్ళిపోవాలి, వెంటనే వెళ్ళకూడదు. నేను జరిపాక ఎప్పుడు ఆపోనెంట్ 1 మూవ్, మై సెల్ఫ్ 1. సో ఇట్ కేమ్. So again, always it will move in one that way only. It can't move like bishop cross.